వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ నూతన వీసీగా ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వీసీ హోదాలో ఆమె తొలిసారిగా విశ్వవిద్యాలయానికి రావడంతో రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. యూనివర్సిటీలోని నన్నయ్య విగ్రహం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత ఎన్సీసీ వారు అందించిన గార్డ్ ఆఫ్ హానర్ను స్వీకరించారు. వీసీ ఛాంబర్కు వచ్చి వేద పండితుల మంత్రోచ్చరణలు మరియు ప్రార్థనలతో వీసీ బాధ్యతను స్వీకరించారు. విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంపస్లోని ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన అధ్యాపకులు, వివిధ విభాగాలకు చెందినటువంటి అధ్యాపకేతర సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం క్యాంపస్తో పాటు తాడేపల్లిగూడెం, కాకినాడ క్యాంపస్కు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు ఉభయ గోదావరికి చెందిన కళాశాలల ప్రిన్సిపాల్స్ హాజరై వీసీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా మొట్టమొదటిసారిగా గిరిజన మహిళను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తొలి గిరిజన మహిళ వీసీగా తాను బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. అందరి సహకారంతో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. నేను మటుకు పనికి కొత్త కాదు. నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన మహిళగా నన్ను ఈ పెడెస్టల్ మీద కూర్చోబెట్టినటువంటి గౌరవనీయులు, పెద్దలు, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ వండర్ఫుల్, వెరీ డైనమిక్ పర్సన్. అండ్ దెన్ నారా లోకేష్ బాబు గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ ఆల్ దోస్ వండర్ఫుల్ సోల్స్. నా ఈ జర్నీని ఇక్కడ వరకు తీసుకురావడానికి ఎంతమంది మీ టైంని వెచ్చించారో ఐ డోంట్ నో. People who are behind the scene, I thank you very much for choosing me to be here. I am grateful to you. మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా. నా నుంచి మీకు మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం మటుకు ఎప్పుడు చేస్తా. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చే ఈ ప్రస్థానంలో లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అన్నది నాకు చాలా అర్థమైంది. సో అకాడమిక్గా ఎనీ టీచర్కి డ్రీమ్ ఏంటి అంటే వైస్ ఛాన్సలర్ అవ్వాలి అని అనుకోవడం. అది నార్మల్ కమ్యూనిటీ పీపుల్కి ఇట్ మే బీ ఎ డ్రీమ్, బట్ నాకు ఇట్ ఈస్ బియాండ్ డ్రీమ్. ఒక సాధారణమైనటువంటి గిరిజన మహిళకి చదువు కూడా ఎందుకు అన్న సమాజం నుంచి, చదువుకుంటేనే మనం, చదువు అన్నది ఎంఏలు, బిఏలు, ఆనర్స్లు, డిగ్రీలు కాదు సార్. ముందు మనిషి మనసుని అర్థం చేసుకోవడం, ఒక పూర్ మ్యాన్, ఒక పూర్ సోల్, ఒక బాధని మనం అర్థం చేసుకునేదే నా దృష్టిలో చదువు. డిగ్రీ అనేది ఒక మనిషికి 60 years 70 years ఉద్యోగం 70 years పనిచేస్తుంది. ఆ తర్వాత ఆయన కానీ ఆమె కానీ సాధారణమైనటువంటి మనుషులే. సమాజం మనకి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం మీద అపారమైనటువంటి విశ్వాసం ప్రజలకి మనం ఇవ్వాలి. సో ఆ విషయంలో పీపుల్ హూ నో మీ, దే హ్యావ్ లేబుల్డ్ మీ యాజ్ ఎ వర్కాలిక్. గతంలో నా అనుభవం కూడా ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్స్ దగ్గర నుంచి
అంతకుముందు మహిళా యూనివర్సిటీ గురించి చెప్పాలి. 1987లో నా జర్నీ స్టార్ట్ అయింది యాజ్ అ అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అక్కడ. తర్వాత 2000లో నేను ఆంధ్ర యూనివర్సిటీకి రావడం. ఆ తర్వాత 2002లో ప్రొఫెసర్ సింహాద్రి గారి విజనరీ, ఆయన కూడా ఒక మంచి విజన్ ఉన్నటువంటి టీచర్, రీసెర్చర్ అండ్ అ వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్. ఆయన చాలా విషయాల్లో నేను ఆయన రోల్ మోడల్గా తీసుకుంటూ, సో ఆయన పుణ్యం అంటూ నేను ప్రొఫెసర్ అయ్యాను. అప్పటికి నేను ఫుల్లీ ఎలిజిబుల్. ఆయన కూడా చాలా సపోర్ట్ చేసి నేను ప్రొఫెసర్ అయ్యాను. సో ప్రొఫెసర్గా 23 years ఉన్నటువంటి ఏకైక మహిళని నేనే అని నేను అనుకుంటున్నా. అలాగే 1957 మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఇంతవరకు గిరిజనులకి, విమెన్కి ప్రత్యేకంగా వైస్ ఛాన్సలర్ అన్న పోస్ట్ ఇవ్వలేదు. చాలాసార్లు ప్రయత్నాలు చేశాం, కానీ రకరకాల రీజన్స్ తోటి దేవుడు నాకు అవకాశం, మనుషులు ఇవ్వలేదు. కానీ ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. సో ఈ అవకాశాన్ని, నా ఈ చైర్ని, పొజిషన్ని తోటి మనిషికి హెల్ప్ చేయడానికి, పేదవాడికి హెల్ప్ చేయడానికి, ఒక మంచి ఇన్స్టిట్యూట్గా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని నా వంతు ప్రయత్నం నేను చేస్తానికి శక్తి వంచన లేకుండా పని చేస్తాను, పని చేయిస్తాను కూడా. నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి, ఉంది. క్యాంపస్ నుంచి కూడా చాలా సపోర్ట్ కావాలి. వర్క్ చేసేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు, ఎందుకంటే మనం పని చేయడానికే వచ్చాం. సో ప్రతి ఒక్కరూ పని చేయాలి. పని చేస్తుంటేనే ఈ క్యాంపస్ నిలబడుతుంది. ఎందుకంటే ఈ క్యాంపస్ మనకి అన్నం పెడుతుంది, మన కుటుంబాలని పోషిస్తుంది, మనకు ఒక ఐడెంటిటీని ఇస్తుంది. అంటే ఇది అమ్మలాంటి క్యాంపస్. ఇందాక మన మిత్రులు ఎవరో గొడవలు ఉన్నాయంటే, ఏ ఇంట్లో గొడవలు ఉండవు సార్, అన్ని ఇళ్లలో గొడవలు ఉంటాయి. కానీ గొడవలు పెట్టేవాళ్ళు అది ఒక మానసికమైనటువంటి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. వారు ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని ఓవర్కమ్ చేసే విధంగా నేను కూడా వారికి హెల్ప్ చేస్తాను. ఆ హెల్ప్ని వాళ్ళు తీసుకుంటే ఇక్కడ ఉంటారు, లేకపోతే వెళ్తారు. మేడం, ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ అవుటింగ్ బయటకు వెళ్ళినప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలనేది, టెక్నాలజీ కూడా పెరుగుతుంది కదా. ఈ రంగంలో ఈ దిశగా ఏమన్నా యూనివర్సిటీ ఏమన్నా కృషి చేస్తారు? స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈరోజు మనకి బేసిక్ ఐడెంటిటీ అయిపోయిందండి. ప్రతి మనిషికి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నైపుణ్యం ఉంటుంది. జాన్ మిల్టన్ ఒక వర్డ్లో, ఒక పోమ్లో అంటాడు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బార్న్ విత్ ద పారబుల్ ఆఫ్ టాలెంట్స్ అని. మీలో బోల్డ్ అనే టాలెంట్స్ ఉంటాయి, వారిలో ఉంటాయి. కానీ సమాజం మనకు అవకాశం ఇస్తే ఆ టాలెంట్ చూపించుకునే సిస్టమ్ వస్తుంది, అవకాశం వస్తుంది. కొంతమందికి చూపించాలని చెప్పినా కూడా వాళ్ళకి అవకాశానికి స్పేస్ రాకపోవచ్చు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఉన్న పిల్లలు అందరూ స్కిల్ నైపుణ్యం ఉన్నవారు కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న ఈ సిస్టంలో వాళ్ళు దే హ్యావ్ టు బీ పార్ట్నర్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇలాంటి యాక్టివిటీస్లో ఎవ్రీ స్టూడెంట్ దే హ్యావ్ టు బీ దేర్. ఆ విధంగా అడుగులు వేద్దామని నేను